నిన్న మన వ్లాగ్ ఎక్కడ ఆపామో ఇవాళ మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. నిన్న కొన్ని పనులు స్టార్ట్ చేశాను. సో అవి ఒక్క రోజులో కంప్లీట్ అవ్వవు కాబట్టి ఇవాళ మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తున్నాను. నిజానికి ఇంట్లో ఉండి మనం చేసే పనులు చూస్తే చాలా చిన్నవిగా మామూలుగానే ఉంటాము. కానీ ఒక్కటి స్టార్ట్ చేస్తే ఇంకోటి గుర్తుకొస్తూనే ఉంటుంది, ఇంకోటి స్టార్ట్ చేస్తే ఇంకోటి పెండింగ్లో ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ వర్క్ కొంచెం చేసుకున్నాను. కటింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఒక చోట మెజర్మెంట్ తప్పితే మొత్తం స్టిచ్చింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసి చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకున్నాను. అండ్ పక్కనే పిల్లలు వాళ్ళ స్టడీస్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటుంటే మధ్యలో ఏం కావాలో చూసుకోవాలి, వాళ్ళ డౌట్స్ ఉంటే చెప్పాలి, మన పని మనం చేసుకుంటూనే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. సో అలా అయితే స్టార్ట్ చేశాను నా డే. అసలు హౌస్ వైఫ్ లైఫ్లో మల్టీ టాస్కింగ్ అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది కదా. ఒక పని చేస్తూ మైండ్లో ఇంకో 5 పనులు రన్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఈ మధ్యలో నా హెయిర్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనిపిస్తోంది. అందుకే ఇవాళ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలని కూడా ఫిక్స్ అయిపోయాను. ముందుగా హెన్నా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ అయితే దాన్ని సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత ఇది రెడీ అయిపోయేలోపు మన పనులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి, నాకు స్కాల్ప్ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు హెన్నా ప్యాక్ కూడా వేసుకుంటాను. ఎన్న పెట్టుకున్నప్పుడు స్కాల్ప్కి కూలింగ్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా షైనీగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హెన్న అందరికీ ఒకేలాగా సూట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి ఇంకా డ్రైనెస్ అనిపించవచ్చు. సో ఫస్ట్ టైం అయితే చిన్న ఏరియాలో ట్రై చేసి పెట్టుకోవడం బెటర్. ఇంకా హెన్న ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు నా పని ఏంటంటే దీని పక్కనే పెట్టేసి మిగిలిన పనులు చూసుకోవడం. అదే సమయంలో బయట చూస్తే అసలు వర్షం ఆగేదే లేదంటుంది. చాలా పెద్దగా పడుతుంది వర్షం బయట. వర్షం అంటే నాకు పర్సనల్లీ చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు బయట రెయిన్ సౌండ్ వింటూ మన పనులు మనం చేసుకుంటుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఇవాళ ఇంకో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రాఖీ ఫెస్టివల్ కోసం నా చిన్నదాన్ని లెంగా జాకెట్ కుడదామనేసి మొన్న అయితే సగమే కుట్టాను. నిన్న దాంట్లో సగం వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇవాళ మిగిలింది కంప్లీట్ చేయాలి అని కూర్చున్నాను. నిన్న స్టార్ట్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా ఇది ఇవాళ కంప్లీట్ అయిపోతుంది అనుకున్నా. కానీ స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి మన క్యాల్కులేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి కదా. మామూలుగానే ఒక మెజర్మెంట్ చూసుకోవాలి, మళ్ళీ క్లాత్ అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ స్టిచ్చింగ్, మధ్యలో పిల్లలు పిలుస్తారు, ఇంకో పని గుర్తుకొస్తుంది. ఇలా ఒక చిన్న వర్క్ కూడా ఫుల్ డే కంప్లీట్ అస్సలు అవ్వదు. కానీ ఎలాగైనా సరే మొత్తానికి లెహంగా జాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రాఖీ పౌర్ణమి రోజు చేస్తాను. అందరూ ఎలా ఉందో కమెంట్ చేయండి ఆ రోజు. అండ్ నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. చపాతీలోకి ఆనియన్ పచ్చడి అయితే చేశాను. ఇలా అయితే నా డే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు 10 AM మళ్ళీ నేను కంటిన్యూ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్.